హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే ఏం చెప్పుకుందామంటే శ్రీకృష్ణుల వారి గురించి ఈరోజు కొంచెం చెప్పుకుందాం. ఒకసారండి రాధాదేవి గారు అంటే బృందావనం చాలా చాలా అత్యంత సుందరమైన ప్రదేశము, ఈ సృష్టిలోనే ఇంత అందం లేదు అని చెప్తారండి రాధాదేవి గారు. అప్పుడు బ్రహ్మదేవులు ఉంటారు కదండి, బ్రహ్మదేవులు చెప్తారనమాట. శివ శివుని దగ్గరకు వచ్చి, మహాశివుడి దగ్గరకు వచ్చి బ్రహ్మదేవులు ఇట్లా అంటారు, అదేంటి సృష్టిని సృష్టించింది నేను కదా, మరి రాధాదేవి ఎందుకు? బృందావనం చాలా అందమైన ప్రదేశం, అత్యంత అద్భుతమైన ప్రదేశం అని చెప్తారు. సృష్టికర్త నేను కదా, నన్ను కదా పొగడాల్సింది అని అంటే, అప్పుడు మహాశివుడు మీరే వెళ్ళి తెలుసుకోండి, నేను ఈ మ్యాటర్లో ఎంటర్ కానని చెప్తారనమాట. సో అప్పుడు బ్రహ్మ శ్రీకృష్ణ వాళ్ళ దగ్గరకు వెళ్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తారనమాట, అత్యంత సుందరమైనది అంటే అది గొప్ప ఏదో అంతకంటే ఆమెకు సృష్టిలో ఆమెకు ఎక్కువ ఇష్టం, ఎక్కువ ప్రీతి, అందుకని అట్లా ఆ విధంగా అన్నదే కానీ ఏ విధంగా మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు. ఆమె దృష్టిలో ప్రేమ, అంత ప్రేమ, ఆ ప్రేమని చూపడానికి అట్లా చెప్పిందే కానీ మీ మీద అహంకారంతో అంటే బ్రహ్మకు ఆయన కోపం వస్తుందన్నమాట, దాన్ని అహంకారంగా అనుకుంటారనమాట బ్రహ్మదేవులు. అంటే నేను కదా, నాది కదా సృష్టి, నేను కదా ఈ అన్నిటిని సృష్టించాను, నాకు కదా క్రెడిట్ కావాల్సింది, బృందావనాన్ని ఎందుకు అంటున్నారు అన్నట్టు ఆయన అంటారనమాట. ఆయన ఫీలింగ్ అవుతారన్నట్టు అనమాట. సో అప్పుడు టెస్ట్ చేస్తారనమాట. సరే శ్రీకృష్ణ ఒక మాట చెప్తారు, సరే మీరైతే వెళ్ళండి, రాధాదేవిని అడగండి, ఆమె ఏం చెప్తుందో. ఆమె నిజంగా ఆమె ప్రేమని బహిర్గతం చేసింది, నాకు ఈ ప్లేస్ అంటే ఇష్టము, ఇక్కడ ఈ నాకు అత్యంత ప్రియమైనదని చెప్పింది. అంటే దానికి అర్థము ఆమె అంత ప్రేమపూరితంగా చెప్పింది, అంతేగాని ఎక్కడ అహంభావంగా చెప్పలేదు. అంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారనమాట బ్రహ్మదేవుల వారు. సో బ్రహ్మదేవుల వారు ఏం చేస్తారంటే వెళ్తారు, బృందావనానికి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ అందరికీ ఇట్లా ఇండైరెక్ట్గా అడుగుతుంటారనమాట. అంటే శ్రీకృష్ణుల సఖులు అంటే గోపికలు వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్, వాళ్ళ రాధా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ అడుగుతారనమాట. అంటే ఒక రాయి ఇస్తారనమాట బ్రహ్మదేవుల వారు, ఎందుకు మీరు శ్రీకృష్ణుడినే ప్రేమిస్తుంటారు, శ్రీకృష్ణులు ఎప్పుడు రాధా రాధా అంటుంటారు కదా అంటే, అప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు, అట్లా ఏం లేదు, మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాము, శ్రీకృష్ణ వాళ్ళు మాకు కూడా అంతే సమానమైన గౌరవం, ప్రేమ ఇస్తారు, అట్లా వ్యత్యాసాలు ఏం లేవు అని చెప్తారనమాట శ్రీకృష్ణుల వారు. చాలామందిని అడుగుతారు బ్రహ్మదేవులు, చాలా అంటే వేరే గెటప్లో వెళ్తారు, వేరే మహర్షి గెటప్లో వెళ్తారు. అట్లా చాలామందిని అడిగితే చాలామంది ఎట్లాగే చెప్తారు, మాకు కృష్ణుల వారు మాకు మంచిగా చూస్తారు, అదే నాకు చాలు, ఆ ప్రేమ మాకు చాలు, చాలా బాగా చూసుకుంటారు, చాలా ప్రేమతత్వం చూపిస్తారు, చాలా గౌరవం ఇస్తారు, ఆయన చేసే ప్రతి పనిలో మాకు ఇష్టమే అని చెప్తారనమాట సఖులు. ఏమంటారు అదే వాళ్ళు రాధా ఫ్రెండ్స్ అనమాట, అలా చెప్తారనమాట. సో ఓహో ఇంత ప్రేమ ఉంది కాబట్టే రాధాదేవి ఇక్కడ ఈ బృందావనం ఇది ఇంత అద్భుతంగా ఉంది, ఇంత మంచిగా ఉంది, అంతే. అంటే ఆమె ప్రేమని ఆమె వ్యక్తం చేసింది, అంతేగాని అహంకారంతో అహంభావితో కాదు. ఈ ప్లేస్ అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎవరి ఇష్టాలు వాళ్ళు ఉంటాయి కదండి. ఇప్పుడు ఇప్పుడు ఒకరికి చెప్తున్నా, ఇప్పుడు మామూలుగా తాజ్మహల్ అంటే ఒకరికి ఇష్టము, ఇంకొకరికి ఇంకోటి అంటే ఇష్టము, అట్లా కొన్ని ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఏమంటాము, అమ్మో నాకు అది అంటే చాలా ఇష్టం అంటాం కదా, ఆ చాలా అనేది మన ప్రేమ అనమాట. సో అది తెలియపరచాలనే అనమాట. ఒకరి మీద ఒకరికి ఒక వస్తువు అంటే ఇదంటే మాకు చాలా ఇష్టం, అట్లా ఆ విధంగా ఒక ఇష్టాన్ని వ్యక్తపరచాలి అని ఆమె అట్లా చెప్తుంది. ఇక్కడ బ్రహ్మదేవులు గారు ఏమంటారంటే, నేను సృష్టించింది నాది,
నేను మాత్రమే గొప్ప అట్లా అనుకుంటారనమాట. ఆయన సృష్టించారు కాదనము. కానీ అస్ అది మనం ప్రేమించే దాన్ని బట్టి దానికి ఆ విలువ పెరుగుతుందనమాట. అది ఏమైనా ఆయన అనుకోబట్టి కాదు. మనం ప్రేమిస్తాం కాబట్టి దానికి విలువ ఇంకా, ఇంకా, ఇంకా పెరుగుతుంది. అది వస్తువైనా, ప్లేస్ అయినా, పర్సన్ అయినా ఏదైనా అంతే. దాన్ని మనం పెంచుకుంటే ప్రేమ భావం, ప్రేమ దాన్ని బట్టి దాని విలువ పెరుగుతుందనమాట. ఆ విలువ తెలియజేయాలని శ్రీకృష్ణుల వారు బ్రహ్మదేవులకు వారికి రాధాదేవి దగ్గరికి పంపిస్తారనమాట. అంటే అక్కడికి మీరే వెళ్ళి తెలుసుకోండి నిజమేంటో అని. ఎవరికి అహంకారం ఉంది, మీకుందా రాధాదేవికి ఉందా అని. అప్పుడు అందరి మనసులో ప్రేమభావం చూసి బ్రహ్మదేవుల వారు మారిపోతారనమాట. అందుకేనా రాధాదేవి ఇక్కడ అత్యంత ప్రియమైన ప్రదేశంగా చెప్తుంది, అత్యంత అందమైన ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి పక్షి, ప్రతి మనిషి అన్నిట్లోనూ కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. సో అందుకే ఇది అందరికంటే అన్నిటికంటే మంచి ప్లేస్, అంటే మా అత్యంత శ్రేష్టమైన ప్రదేశం అని చెప్తారు. అందుకే అని ఆయనకి తెలిసిపోతుంది అనమాట. సో అదనమాట. అంతేనండి, దేవుళ్ళు కదా, ఉంటుంది కొంచెం ఉంటుంది ఉంటుంది కదా, ఉంటుందండి. అంటే నేను సృష్టించాను, నాకే ఆ క్రెడిట్ కావాలి అని కొంచెం ఉంటుందన్నమాట.